హాయ్ హలో మీ అందరికీ కూడా నాతో పాటు వెల్కమ్ టు గోల్డెన్ ఓక్ ఫార్మ్స్. ఇది చికాగోలో ఉందండి అండ్ ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫార్మ్ అనమాట. ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 1948లో దీన్ని స్టార్ట్ చేశారంట. సో ఒకసారి ఫామ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉంది కదా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. సో నేను విజిట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు కాఫ్స్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటారు అండ్ ఫీడ్ ఎలా పెడతారు అండ్ ఫుడ్ టైమింగ్స్ ఏంటి అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా ఐడెంటిఫై చేస్తారు, అలాంటివి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుసుకోవాలనిపించింది. సో ఇక్కడికి విజిట్ చేయడానికి నేను ఫస్ట్ ఆన్లైన్లో వెతికితే వీళ్ళ వెబ్సైట్ దొరికిందనమాట. సో నేను రిజిస్టర్ చేసుకున్నాను. సో వాళ్ళు నాకు ఒక స్లాట్ టైమింగ్ ఇచ్చారనమాట, అంటే 25th ఆఫ్టర్నూన్ 12:30 అని చెప్పి. అండ్ మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1 to 2 hours టైం పడుతుందండి ఫామ్ టూర్. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎందుకు వీళ్ళు ఫ్రీగా ఇలాంటి విజిట్స్ అన్ని పెడుతున్నారు ఏంటి అనేది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మంతనాస్ మస్తీని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ నేను చెప్పాను కదా, ఈ వీడియో కంప్లీట్లీ డైరీ కోసం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం వీడియో చూడొచ్చు, లేకపోతే వీడియోని స్కిప్ చేసేయచ్చు. సో ఫస్ట్ తను మనకు చూపిస్తుంది అనమాట. సో మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. అండ్ రాగానే ఫస్ట్ ఇలా హ్యాండ్ కర్చీఫ్స్ ఇచ్చింది, ఎందుకంటే కొంతమంది డైరీ ఫామ్లో స్మెల్ అది పడదు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చింది అనమాట, కట్టుకుంటారని చెప్పి. సో నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇది విజిట్ చేయడానికి కారణం ఏంటి అనేది. సో ఆ అకార్డింగ్గా తను నన్ను అన్ని చూపిస్తూ ఉంది అనమాట నా రిక్వైర్మెంట్ ప్రకారంగా. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఆవులు ఏంటంటే రీసెంట్గా ఈనిని అంట. సో ఇవన్నిటిని ఒక సైడ్ పెడతారంట. సో ఇక్కడ ఫామ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ ఈ రీసెంట్గా ఈనిన కౌస్ని ఒక సైడ్, ప్రెగ్నెంట్గా ఉన్న కౌస్ని ఒక సైడ్, అండ్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్న కౌస్ని ఒక సైడ్, అలాగా కొద్దిగా సపరేట్ చేసి పెడుతున్నారనమాట. అంటే ఇప్పుడు పాలిస్తున్న కౌస్ ఒక దగ్గర అండ్ పాలు ఆపేసిన కౌస్ ఒక దగ్గర అలా పెడుతున్నారనమాట. సో ఎందుకంటే వాటికి ఫీడ్స్ అన్నీ సపరేట్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న హట్స్ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే అప్పుడే పుట్టిన ఆవు దూడలు ఉంటాయి కదా, దూడల్ని వీటిలో పెడతారంట. సో మనలాగా ఆవుల్ని ఏదైనా ఆవులు కానీ గేదెలు కానీ ఈంతే మనం తల్లి దగ్గరే పెడతాం కదా, వీళ్ళు అలా పెట్టరంట. సో వీటిని సపరేట్గానే ఉంచుతారంట. అండ్ మిల్క్ కూడా 3 times ఇస్తారు. అండ్ దట్టు అదే ఆవు పాలు ఇవ్వాలి అని ఉండదంట. అన్ని పాలు పితికేసిన తర్వాత ఆ పాలన్నిటిని ప్రాసెస్ చేసి అవి తీసుకొని వచ్చి ఇట్లా బకెట్స్ ఉన్నాయన్నమాట, వాటిలో అంటే లోపల ఉన్నాయి చిన్న బకెట్స్, వాటిలో వేస్తారట. సో 3 times అయితే పాలు ఇస్తారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ దూడ వచ్చేసి జస్ట్ 2 days అయిందంట ఈని. సో ఇక్కడ ఏంటంటే కంపేర్ టు మన దూడలతో ఇది కొద్దిగా హైటే ఉన్నాయి అండ్ చెవులై కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సో హ్యాపీగా బయటకు వస్తున్నాయి. వాటర్ కూడా మనము పుట్టిన ఆవులకి కానీ గేదెలకి కానీ వాటర్ పెట్టాం కదా, సో వీళ్ళు కంటిన్యూస్గా వాటర్ ఉండేలాగా చూసుకుంటారంట. అండ్ అప్ టు 2.5 months వరకు మాత్రం వీటిని ఇలా సపరేట్గానే ఉంచుతారంట, అంటే వేరే వాటితోటి కలవకుండా. అండ్ వీటికి ట్యాగ్ వేశారు కదా చౌకి, అది మదర్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ బర్త్ డేట్ తోటి ఇలా ట్యాగ్స్ వేసి పెట్టారనమాట. సో ఇది సెకండ్ స్లాట్ అనమాట. ఇది కొంచెం పెద్దది. ఇది 2.5 months అయిపోయిన తర్వాత దూడల్ని తీసుకుని వచ్చి ఇలా పెడతారు. అండ్ కొద్దిగా అలవాటు అవ్వటం కోసం రెండింటిని మూడింటిని కలిపి ఒక్కొక్క దగ్గర పెడతారనమాట. సో ఫైనల్గా ఇక్కడ ఉండే దూడలు మాత్రం వాటి తల్లితోటి ఉండవు, జస్ట్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. సో ఆఫ్టర్ 2.5 months వీటిని తీసుకొని వచ్చి ఇలా సపరేట్గా 2-3 కలిపి పెట్టడం వల్ల వాటికి వేరే వాటితోటి ఉండడం అలవాటు అవుతుందంట. అండ్ వీటికైతే ఫీడ్ స్టార్ట్ చేస్తారు. నేను ఫీడ్ రిలేటెడ్ నేను గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీటికి ఏంటంటే గడ్డి లాంటిది వేయరు, ఓన్లీ మన రా ఫుడ్ ఉంటుంది కదా, అంటే నానబెట్టి కూడా కాదు, ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట ఫీడ్స్, అవన్నీ మిక్స్ చేసేసి పెడుతున్నారు. ఇది 2.5 months నుంచి స్టార్ట్ చేస్తారంట. సో ఈ ఫీడ్ డీటెయిల్స్ నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఫైనల్గా అయితే చూసారు కదా, వీళ్ళు దూడల్ని కూడా టైం ప్రకారంగా ఒక ఏజ్ వరకు ఒక దగ్గర, ఏజ్ పెరిగిన తర్వాత ఇంకో దగ్గర అయితే పెడుతున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక మెడికల్ రూమ్ అంటే వేరే ట్రీట్మెంట్స్కి వాటికి ఎక్కువ యూజ్ చేయరట. ఓన్లీ మనం సీమెన్ వేసినప్పుడు బోన్లో ఎలా పెడతామో వాళ్ళు మన దగ్గర ఉన్న బోన్ టైప్ కాకుండా ఈ టైప్ ఆఫ్ బోన్ యూజ్ చేస్తారంట సీమెన్ వేయడానికి మాత్రం. So how much time would it take for one session to be done for one? 15-20 minutes. Yeah. If there's any other health issue, it depends. Saline better అనుకో. ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా వదిలేసిన ఈ కౌస్ వచ్చేసి హయ్యర్ బ్రీడ్ కౌస్ అంట, అంటే ఇవి ఛాంపియన్స్ అంట. వీళ్ళు ఏంటంటే కౌ షోస్ ఉంటాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేస్తారంట. సో ఈ పర్టికులర్ కౌస్ అన్నీ కూడా అలా కౌ షోస్లో పార్టిసిపేట్ చేసేవే. అండ్ ఈ కౌ చూసారా సైజ్ ఎంత ఉందో, ఇది 6 years old అనమాట.
సో ఈ అన్నిటిని సపరేట్గా పెడతారు, ఎందుకంటే వీటికి కూడా ఫీడ్ అనేది సపరేట్, ఎందుకంటే కొంచెం హెవీగా ఉండడానికి అండ్ కొంచెం అంటే మనము ఇప్పుడు షోస్లో పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా, అందుకని వీటిని ఇలాగా సపరేట్గా ఉంచారనమాట. వీటి వెనకాల ఉన్నవి మాత్రం 3 బుల్స్. వీళ్ళ దగ్గర ఓవరాల్గా ఇన్ని కౌస్ ఉన్నా కూడా బుల్స్ మాత్రం ఓన్లీ 3 ఉన్నాయి. ఓవరాల్గా అన్ని 1000+ యానిమల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఇంకో సెట్ ఆఫ్ కౌస్, అంటే యాక్చువల్గా రోజు పాలు ఇచ్చే ఆవులన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో చూసారా దానికి సపరేట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు. సో ఈ అన్నిటికీ కూడా ఫీడ్ వచ్చేసి ఎక్కువ సైలేజ్ వాడుతున్నారు, అదే కార్న్ సైలేజ్. మనం ఏదైతే నేను రీసెంట్గా ఇంతకుముందు ఒకసారి వీడియో పెట్టాను కదా, కార్న్ సైలేజ్ మేము పెట్టాము సమ్మర్లో వాటర్ లేనప్పుడు అని చెప్పి, సేమ్ కార్న్ సైలేజే ఎక్కువ వాడతారంట. అండ్ ఎండుగడ్డి వాడేది కొద్దిగా తక్కువ వాడుతున్నారు. అండ్ ఇది కాకుండా నార్మల్గా ఫీడ్ మాత్రం మనకి వీటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆ ఫీడ్ నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. ఈ ఆవు చూసారా ఎంత హెవీగా ఉందో. నేను స్టార్టింగ్లో ఒక దూడను చూపించి ఇది 2 days అయిందంట ఈని అని చెప్పాను కదా, యాక్చువల్గా ఆ దూడ మదర్ అనమాట. సో దీన్ని ఇక్కడ సపరేట్గా పెట్టడానికి ఏంటంటే దీనికి త్వరలో ఒక షో ఏదో ఉందంట, షోకి రెడీ చేయడం కోసం దీన్ని తీసుకుని వచ్చి సపరేట్గా పెట్టి ఫీడ్ అవన్నీ బాగా పెట్టి చూసుకుంటున్నారు. అండ్ మావి అడుగుతున్నాడు ఏంటిది పింక్గా ఉంది అని. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాష్ చేస్తారంట విత్ సోప్ ఆర్ షాంపూ. సో అలా దీన్ని వాష్ చేసాం ఈరోజు, అందుకే మీకు అలా కనిపిస్తుంది అని అయితే చెప్తున్నారు. బట్ చూడడానికి ఎంత బాగుంది కదా. ఆవులకి జనరల్గా ఫీవర్ వచ్చినా, హీట్కి వచ్చినా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా ఎలా తెలుసుకుంటారంటే దీని మెడలో బ్లూ కలర్ బెల్ట్ కనిపిస్తుంది కదా, ట్యాగ్. సో ఆ ట్యాగ్ త్రూ వీళ్ళందరూ ఐడెంటిఫై చేస్తారంట. సో ఇటు చెవులకి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ఆ డివైస్ని లింక్ చేస్తారంట. ప్రతి ఒక్క డేటా వాళ్ళ సిస్టంలోకి వచ్చేస్తుంది అని అయితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను మీకు ఆ సిస్టమ్ కూడా చూపిస్తాను. సో ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా, హీట్కి వచ్చినా, ప్రెగ్నెన్సీ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ రోజు ఎన్ని పాలు ఇచ్చింది అన్నా కూడా ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా అన్నీ కూడా డేటా సిస్టంలోకి అయితే వచ్చేస్తుంది. మేమైతే ఏది కూడా ఇలా మాన్యువల్గా అయితే చెయ్యము అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను ఆ సిస్టమ్ అవన్నీ చూపించమన్నాను, నేను బెల్ట్ కూడా చూపించమని చెప్పి అడిగాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న ఆవులు, అండ్ రైట్ సైడ్ ఉన్నాయి ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండి అబ్జర్వేషన్ అవసరం అనుకున్న ఆవులు ఉంటాయి కదా, అవన్నమాట. సో టోటల్గా ఈ షెడ్లో ఉన్న ఆవులన్నిటికీ కొద్దిగా డాక్టర్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి కాబట్టి వీటిని ఇలా సపరేట్గా పెడుతున్నామని అన్నారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా వెట్ డాక్టర్ ఒకరు అవైలబుల్ ఉంటారంట, న్యూట్రిషనిస్ట్ కూడా అబ్జర్వ్ చేస్తూ వాటికి ఫీడ్ ఏమైనా చేంజ్ చేయాలా అనేది చెక్ చేస్తారంట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళు యూజ్ చేసే ఫీడ్ ఫస్ట్ వచ్చేసి ఇది గ్లూటెన్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మొక్కజొన్న ఉంటుంది కదా, జొన్న పొత్తుని దాన్ని ప్రాసెస్ చేసి ఇలా చిన్న చిన్నగా చిప్స్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవి అయితే పిల్లలకి కానీ పెద్దవాటికి కానీ అన్నిటికీ యూజ్ చేస్తున్నారు, ఫీడ్లో అయితే మిక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పిండి, డ్రై కార్న్. సో ఇది మనం ఎలాగైనా ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదండి జొన్న పిండి, ఇది సేమ్. అండ్ ఇది వచ్చేసి కార్న్ సైలేజ్. ఇది మనకి ప్రాసెస్ తెలిసినదే. మొక్కజొన్నని జొన్నపొత్తు పూర్తిగా రాకముందే మొత్తం అన్ని కట్ చేసి దాన్ని మాయిశ్చరైజ్ చేసి ఫర్మెంట్ చేసి పెట్టుకుంటారు. అండ్ ఇది వచ్చేసి హైలేజ్. హైలేజ్ ఏంటంటే ఇది గ్రాస్ ఫ్యామిలీకి సంబంధించింది, కొంచెం ఎర్లీ స్టేజ్లోనే కట్ చేసి, సైలేజ్కి ఉన్నంత మాయిశ్చరైజ్ దీనికి అవసరం లేదు, బట్ దీన్ని కూడా కట్ చేసి కొద్దిగా ఫర్మెంట్ చేసి అయితే స్టోర్ చేసుకుంటారు, అది డ్రై ఫామ్లో ఉంది. ఇది వచ్చేసి TMR అంటే టోటల్ మిక్స్డ్ రేషియో. ఇందులో ఫైబర్ కానీ ప్రోటీన్, మినరల్స్ అన్ని కౌకి కావాల్సిన అన్ని రావటం కోసం ఇలా వాళ్ళ ఫార్ములా ప్రకారంగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నారు. ఇది కూడా వాటికి ఫీడ్ లాగా యూజ్ చేస్తున్నారు. నేను ఈ ఫీడ్ అంతా మీరు బయట నుంచి పర్చేస్ చేస్తారా అని అడిగాను. సో తను చెప్పింది ఏంటంటే యాక్చువల్గా ఇది 1948లో వాళ్ళ లైక్ ఇప్పుడు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశారంట విత్ 15 cows. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నారు. అండ్ ఫామ్ దగ్గర అతని పర్మనెంట్ హౌస్ ఉంది, బట్ మంత్లీ ఒకసారి 2 monthsకి ఒకసారి అలా వచ్చి విజిట్ చేస్తారంట, ఎంప్లాయీస్ అందరు చూసుకుంటారంట. సో ఈ ఫామ్ నేను ఈ గడ్డి అవన్నీ బయట తీసుకుంటారని అడిగితే లేదు, వాళ్ళకి ఆల్మోస్ట్ 1700 acres ఆఫ్ ల్యాండ్ ఉందంట. అందులో 1300 acresలో వీళ్ళు కార్న్ పండిస్తారంట. అండ్ మిగతా 400 acresలో ఇప్పుడు మనకి హైలేజ్కి కావాల్సిన గడ్డి ఉంటుంది కదా దాన్ని పండిస్తారంట. సో ఓవరాల్గా 1700 acres ఉందంట ఆయనకి. అండ్ నేను ఈ ఫ్రీగా ఎందుకు ఇలాగ ఫామ్ విజిట్స్ పెడుతున్నారు అని అడిగాను. సో తను ఏమన్నా అంటే డైరీ ఇప్పుడు ఇక్కడ చాలా డౌన్గా ఉంది, స్టూడెంట్స్ని వాళ్ళందరినీ ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎంకరేజ్ చేయడం కోసం ఇలా ఫామ్ విజిట్స్ అయి పెట్టాము అని చెప్పి అయితే తను ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీకు స్టార్టింగ్లో ఒకటి బ్లూ కలర్ డివైస్ చూపించాను కదా, ఆవు మెడలో పెడుతున్నారు, దాని నుంచి అంతా ట్రాక్ చేస్తున్నారని. సో ఇప్పుడు ఏమేమి ట్రాక్ చేస్తారా అని చెప్పి సిస్టంలో చూపించడానికి అయితే తన ఆఫీస్కి తీసుకొచ్చారు. సో ఆ పర్టికులర్ డివైస్కి ఏదైతే మనకి ఆవులకి చెవులకి అయితే మనం ట్యాగ్ చేసి పెట్టామో ఆ రిజిస్టర్ నెంబర్ లింక్ అయి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఏదన్నా ఒక కౌని మనం అంటే ఆ కౌ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇయర్స్ ఒక 6-7 years తర్వాత మనకు ఒకవేళ కౌ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా, ఎన్ని పాలు ఇచ్చేది ఏంటి అనేది ట్రాక్ చేయాలి అని అంటే ఆ జస్ట్ చెవికి ఉన్న ట్యాగ్ నెంబర్ తోటి ఇక్కడ సర్చ్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అని చెప్పారు. అండ్ వీళ్ళ దగ్గర ఓన్లీ 3 బుల్సే ఉన్నాయి అండ్ ఆవులు ఆల్మోస్ట్ 1000+ ఉండడం వల్ల వీళ్ళు బయట నుంచి సీమెన్ పర్చేస్ చేస్తారంట. బట్ నమ్మకంగా ఒక 2 వెండర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ టైం మేము సీమెన్ తీసుకుంటామని చెప్పారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీమన్ తీసుకుని వచ్చిన తర్వాత డైరెక్ట్గా అయితే వాళ్ళు ఇన్సర్ట్ చేయరంట, ఆ సీమన్ని వీళ్ళు టెస్ట్ చేస్తారంట. ఎందుకు అని అంటే ఆవుల్లో టైప్స్ ఉంటాయి కదా, కొన్ని చిన్న సైజు ఉంటాయి, కొన్ని పెద్ద సైజు ఉంటాయి. సో అలాగే వీళ్ళ దగ్గర కూడా కొద్దిగా హెవీగా ఉన్న సైజ్ ఆవులు ఉన్నాయి అండ్ స్మాల్ సైజ్ రెగ్యులర్ ఆవులు కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఆ సీమన్ టెస్ట్ చేయకుండా స్మాల్ సైజ్ ఉన్న ఆవులకి కనుక పొరపాటున ఆ సీమన్ వేసేస్తే అది అంత హెవీగా ఉన్న లైక్ దూడని మోయలేదు కదా. సో అందుకని వేసే ముందే ఒకసారి చెక్ చేస్తారంట. ప్లస్ చెక్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ మదరు ఫాదర్ వాళ్ళు కరెక్టేనా లేకపోతే అదేమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదా అనేది చెక్ చేస్తారంట. బట్ స్టిల్ ఇన్ని చెక్ చేసినా కూడా ఎక్కడో దగ్గర అయితే కొన్ని మిస్ అవుతూ ఉంటాయంట. సో అలాంటి మిక్స్డ్ బ్రీడ్స్ని సపరేట్గా పెడతాము, మేము అన్ని కౌస్లో కలపము, ఎందుకంటే మాకు ఒక ఐడియా కోసం అనేది చెప్తున్నారు. అండ్ సీమన్ వేసినప్పుడు ఇంతకుముందు 15% అలా ఉండేదంట, లైక్ పాజిటివ్ వచ్చే రేషియో. బట్ ఇప్పుడు వీళ్ళు ఫీడ్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయటం వల్ల ఇప్పుడు సీమన్ వేస్తే ఆల్మోస్ట్ 30% అయితే పాజిటివ్ వస్తుంది అని అయితే అన్నారు. బట్ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము, అట్లీస్ట్ ఫీడ్ వల్ల ఏమన్నా అవుతుందేమో అని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము అని అయితే చెప్పారు. ఈ పర్టికులర్ బెల్ట్ అంటే డివైస్ ఉంది కదా, అది అన్నిటికీ యూజ్ అవుతుందా అని అడిగాను. సో వాళ్ళకి ఎక్కువ బఫెలోస్ ఉండవు కాబట్టి చాలామంది గొర్రెలు కానీ అండ్ ఆవులకి కానీ ఎక్కువ యూజ్ చేస్తారు అని చెప్పారు. మేబీ బఫెలో కూడా యూజ్ అవుతుందేమో అని అన్నారు. సో నేను అది ఎక్కడ దొరుకుతుందని డీటెయిల్స్ తీసుకున్నాను, ఒకటి తీసుకుని వచ్చి మన ఫామ్లో బఫెలోకి ట్రై చేద్దామా అని అయితే చూస్తున్నాను. ఇన్ కేస్ నాకు ఆ డివైస్ తీసుకొని నేను బఫెలోకి వర్కౌట్ అవుతే నేను గోయింగ్ ఫార్వర్డ్ మీకు వీడియో పెడతాను, అట్లీస్ట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అన్న ఇన్ఫర్మేషన్. ఈ యాప్లో అయితే సింపుల్గా చూసేయచ్చు అనమాట. అంటే ఏ ఆవు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, 1 year బ్యాక్ ఎన్ని పాలు ఇచ్చింది, ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది, దానికి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా, అండ్ దాని ఏజ్ ఎంత, మదర్ ఎవరు ఫాదర్ ఎవరు, అలా పుట్టినప్పటి నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, వీళ్ళు ఏ ఆవులకి అవి సపరేట్గా పెడుతున్నారు కదా, లైక్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఒక దగ్గర, ఈనినవి ఒక దగ్గర, అండ్ ఇప్పుడు ఆల్రెడీ పాలిస్తున్నాయి ఒక దగ్గర. అలాగా ఇన్ కేస్ ఆవు గనక ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి ఏమన్నా మిక్స్ అయిపోయినా కూడా ఆ ఆవు ఎక్కడ ఉంది అనేది చూపిస్తుందంట. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్క షెడ్స్కి నెంబరింగ్ అనేది వేసారనమాట. సో ఆ పర్టిక్యులర్ ఆవు ఎందులో మిక్స్ అయ్యింది అనేది వీళ్ళకి ఇక్కడ ఐడెంటిఫై అయిపోతుంది అని అయితే చెప్పారు. అండ్ ఇంకోటి ఒకసారి ఆవు ఏమన్నా సిక్ అవుతే వాటి మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ తీసుకొని ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో జస్ట్ మిల్క్ వేసి చెక్ చేస్తారంట, దేనివల్ల ఇది ఇంత సిక్ అయ్యింది ఏంటి అనేది. సో ఇవన్నీ ఆ చిన్న చిన్న డివైజెస్ అన్నీ అవే, వాళ్ళు జస్ట్ అది సిక్ అయినప్పుడు మాత్రమే చెక్ చేస్తారంట. అండ్ ఇప్పుడు యూజ్ చేసే డివైస్ వచ్చేసి ఆల్ఫ్లెక్స్ అనే డివైస్. అండ్ నేను మీకు ఇందాక చూపించినట్టుగా చాలా ఆవులు ఇక్కడ కొన్ని షోస్లో పార్టిసిపేట్ చేస్తాయి అని అన్నాను కదా, ఇవన్నీ వాటికి వచ్చిన ట్రోఫీస్ అవన్నీ అనమాట. సో నాకైతే ఇది చాలా బాగుంది, డివైస్ తోటి ఇన్ఫర్మేషన్ అంతా సిస్టంలో వచ్చేస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ ఎంత ఫీడ్ ఇచ్చారు, ఏ కౌకి ఇచ్చారు, అండ్ ఆ కౌ వెయిట్ ఎంత అనేది ప్రతి ఒక్కటి A to Z ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందన్నమాట. సో ఆ ఫీడ్ ప్రకారంగా ఆ ఫీడ్ కూడా సపరేట్ అనమాట. అండ్ వాటికి ఎంతెంత కాస్ట్ అవుతుంది పర్ డే, అంటే ఆ ఫీడ్ కాకుండా బయట నుంచి పర్చేస్ చేసినా ఏం చేసినా ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు పాలిస్తున్న ఆవుకి ఆల్మోస్ట్ $4.5 అప్రాక్సిమేట్గా ఖర్చు అవుతుంది అనేసి అయితే ఇందులో చూపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి ఇలా CC కెమెరాలో కూడా ట్రాక్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ అది అంటే మనకి ఇంకా పాలు ఇవ్వడం ఆపేస్తుంది కదా, ఆపేసిన తర్వాత వాటికి $0.87 మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. జనరల్గా వీళ్ళు ఏంటంటే ఆవులు కొన్ని ఈ కొన్ని అంటే సేల్ కూడా చేస్తారంట, కాకపోతే అది అప్రాక్సిమేట్గా $2,500 to $3,500 అలా ఉంటుంది డాలర్స్లో అని చెప్పారనమాట. బట్ ఆవుల్ని సేల్ చేయటం చాలా తక్కువ, తెలిసిన వాళ్ళ ఫామ్స్కి మాత్రమే సేల్ చేస్తారంట. అండ్ నాకు ఏదో అనిపించింది ఏంటంటే మన దగ్గర బఫెలోస్ కానీ ఆవులు కానీ కొంచెం ఎక్కువ
లైఫ్ స్పాన్ ఉంటాయి కదా, ఇక్కడ యావరేజ్ లైఫ్ స్పాన్ 10 to 12 years అని చెప్పారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, ఈ ఆవులన్నీ డైలీ 3 times పాలిస్తున్నాయండి. యావరేజ్గా 35 liters ఆఫ్ మిల్క్ అనమాట పర్ టైమ్. అంటే చూడండి, ఒక్కొక్క ఆవు ఆల్మోస్ట్ నియర్ టు 100 liters వరకు ఇస్తుంది. సో ఏ రోజు ఎన్ని లీటర్స్ మిల్క్ ఇచ్చాయి అనేది ప్రతి ఒక్కటి ఇందులో అయితే వచ్చేస్తుంది. అండ్ నేను మీకు అక్కడ మిల్క్ పితికిన దగ్గర చూపిస్తాను. నేను మీకు అక్కడికి వెళ్ళగానే ఆవుది నెంబర్ ఉంటుంది కదా, రిజిస్టర్డ్ నెంబర్, అది అక్కడ ఎంటర్ చేస్తున్నారు. దాంతో అక్కడ అది మిల్కింగ్ మెషిన్ పెట్టేస్తారు కదా, ఆ పాలు వస్తున్న కొద్దీ ఆ మిల్క్ అంతా కూడా బై డిఫాల్ట్ ఈ సిస్టంలోకి అయితే వచ్చేస్తుందంట. బై డిఫాల్ట్ వాళ్ళు ఏమీ అంటే మాన్యువల్గా ఎన్ని లీటర్స్ ఇచ్చింది ఏ ఆవు అనేది ఏమి చూడక్కర్లేదంట. A to Z అన్నీ కూడా ఈ సిస్టంలోకి వచ్చేస్తాయి. నేను మీకు మిల్క్ పితికే దగ్గర నేను మీకు ఇంకోసారి చూపిస్తాను. అండ్ వాటికి ఫీడ్ కూడా మనలాగా 2 times వేయడం అలా లేదు, ఎందుకంటే 3 times పాలిస్తున్నాయి అంటే వాటికి వేస్తూనే ఉండాలి కదా. సో నేను అడిగాను, ఏదన్నా స్పెసిఫిక్ టైం ఏమన్నా ఉంటుందా వేయడానికి అని చెప్పి. లేదు, వీళ్ళు ఇంకా అంటే వేసేసి అది అయిపోయినప్పుడల్లా రీఫిల్ చేస్తూనే ఉంటారంట 24/7. ఎందుకంటే 3 times పాలు ఇవ్వాలంటే ఇంకా దానికి ఫీడ్ ఇస్తూనే ఉండాలి కదా, దట్టు అందరినీ పాలు ఇవ్వాలి అని అంటే. అండ్ ఇక్కడ ఆవులు 2 years నుంచే ప్రెగ్నెన్సీ అయిపోతాయంట. అంటే 2 years నుంచే అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అయితే అంటున్నారు. అండ్ ఇదే యాప్లో స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఎంత సైలేజ్ రెడీగా ఉంది, ఎంత హైలేజ్ రెడీగా ఉంది, అండ్ నార్మల్గా కార్న్ పౌడర్స్ కానీ అవన్నీ వీళ్ళు ప్రిపేర్ చేసుకునే ఉన్నాయి కదా, అదంతా ఎంతెంత అవైలబుల్ స్టాక్ ఉంది, అండ్ డైలీ ఎంతెంత వేస్తున్నారు లైక్ కౌస్కి అన్నది మైనస్ అయ్యి అవైలబుల్ స్టాక్ అవన్నీ అయితే ఇందులో పర్ఫెక్ట్గా చూపించేస్తుంది. సో ఇలాంటి డివైస్ ఉంటే మంచిదే, బట్ దానికి మన దగ్గర ఉన్నట్టుగా 5-10 ఉంటే అవసరం ఉండదు. బట్ స్టిల్ నాకు ఎందుకో ట్రై చేయాలనిపించింది. సో నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒక డివైస్ అయితే దొరుకుతాయి ఇక్కడ. సో చూడాలి, నేను వచ్చేలోపు పర్చేస్ చేయడానికి నాకు టైం ఉంటే నేను ఒకటి తీసుకొని ఒక బఫెలోకి అయితే ట్రై చేస్తాను. బట్ దానికి వర్కౌట్ అవుతుందో అయితే లేదో అయితే నాకైతే తెలియదు, అండ్ వాళ్ళకి కూడా ఐడియా లేదు. బట్ వర్క్ అవ్వచ్చు అని అయితే అంటున్నారు. సో అదనమాట. నెక్స్ట్ మిల్కింగ్ దగ్గర చూసేద్దాం రండి. మా స్లాట్ వచ్చేసి మధ్యాహ్నం 12:30కి కదా. సో ఇది ఆఫ్టర్నూన్ పాలు పితికే టైం అనమాట. సో లక్కీగా మాకు ఇది కూడా కనిపించింది. సో ఇలా ఆవులన్నీ తీసుకొని వచ్చి లైన్గా ప్లేస్ చేసేస్తున్నారు. ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ ఆ డివైస్లో వాటికి నెంబర్స్ అయితే కనపడుతున్నాయి, అంటే వాటి రిజిస్టర్డ్ నెంబర్స్. సో ఒకటే పర్సన్ ఇన్నిటికీ పాలు ఒకటేసారి మెషిన్స్ అయితే పెట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ సైడ్ ఇటుకు ఆల్రెడీ పితకడం స్టార్ట్ చేసేసింది. సో మీరు అక్కడ చూస్తే పాలు ఎన్ని లీటర్స్ వచ్చాయి ఇప్పటి వరకు అనేది అయితే చూపిస్తుంది చూడండి. 12.2, 12.5 అంటే పాలు వచ్చినట్టుగా అలా వెయిట్ చూపించేస్తుంది అనమాట. సో వీటికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. వీటికి కూడా టైమ్స్ చూపిస్తాను చూడండి. సో ఇది చాలా బాగుంది కదా, అంటే మాన్యువల్గా అవసరం లేదు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆవుది పాలు వస్తున్నాయి కదా, పైన 14.5, 14.7, 24.7, 24.9 అంటే వచ్చినట్టుగా ఇలా అయితే క్యాల్కులేట్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్గా మన డివైస్కి సింక్ అయిపోతుంది అనమాట. సో వెళ్ళి ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు మధ్యాహ్నం ఎన్ని పాలు ఇచ్చింది ఏంటి అనేది. అండ్ ఒకసారి పాలు అయిపోయిన తర్వాత ఇది మన మిల్కింగ్ మెషిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో పాలు పితికే ముందు ఆ అబ్బాయి చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి తుడిచేసి దాన్ని క్లీన్ చేస్తారు కదా. సో అలాగ సమ్ కెమికల్ది అప్లై చేస్తున్నారు. అలా లైన్గా అన్నిటికీ అప్లై చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ కెమికల్ని క్లీన్ చేసి ఫస్ట్ కొద్దిగా పాలు కింద పితికేస్తున్నారు అనమాట. అంటే ఒక 2 times 2 దారులు వచ్చేలాగా కింద పితికేసి ఆ తర్వాత మిల్కింగ్ మెషిన్ పెడుతున్నారు. సో ఆటోమేటిక్గా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే పక్కన ఆవు దగ్గరికి వెళ్ళేసరికి ఆ మెషిన్ కింద ఉన్నది పైకి దానంతలో అది వచ్చేస్తుంది. సో భలే ఉంది కదా ఈ టెక్నాలజీ. అలా ఉంది కాబట్టి ఇన్ని ఆవులకి ఒక పర్సన్ హార్డ్లీ ఒక 15-20 minutesలో పాలు పితకగలుగుతున్నాడు అనమాట. సో అంటే వీళ్ళు సిస్టమేటిక్గా ఇదే ఫాలో అవుతారు కాబట్టి ఇంకా వీళ్ళకి అలవాటు ఫాలో ఇదంతా కూడా సిస్టమేటిక్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది ఏం లేరు. సో ఇప్పుడు ఈ పాలు పితుకుతున్నవన్నీ కూడా ఒక పైప్ ద్వారా పక్కన ఇంకొక రూమ్ ఉందన్నమాట, ఆ రూమ్లోకి వెళ్తున్నాయి. సో ఇది ఆ రూమ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మిల్క్ అంతా ప్రాసెస్ అయ్యి ఈ పైప్లో నుంచి వచ్చి ఒక పర్టికులర్ టెంపరేచర్ని సెట్ చేసి అవి మనకి బయట ట్యాంకర్స్ రెడీగా ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా ట్యాంకర్స్లోకి అయితే పంపించేస్తున్నారు. సో ఇలాగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది బయట ట్యాంకర్కి ఉన్న పైప్ అనమాట. నేను మీకు ఆ ట్యాంకర్స్ బయట నుంచి చూపిస్తాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 3 trucks అయితే ఉన్నాయి, ఓన్ ట్రక్స్. సో అవి ఎన్నెన్ని ఫిల్ అవుతున్నాయని చూస్తారు. ఇప్పుడు ఫస్ట్ ట్రక్ ఇప్పటి వరకు 18,388 ఫిల్ అయ్యాయి అనమాట, అంటే మధ్యాహ్నం మిల్క్. సో అలా ఒక ట్యాంకర్ ఫిల్ అవ్వగానే ఆ ట్యాంకర్ వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ ట్యాంకర్కి అయితే పైప్ ఫిట్ చేస్తారు.
చేస్తున్నారు. సో చూసారా ఆ పైపు ఇలా ట్యాంకర్స్ లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 2 ట్యాంకర్స్ ఉన్నాయి కదా, ఒక ట్యాంకర్ ఆల్రెడీ ఇప్పుడే వెళ్ళిపోయింది. సో అండ్ ఇది సెకండ్ ట్యాంకర్ అండ్ దాని వెనకాల ఇంకొకటి ఉంది, థర్డ్ ట్యాంకర్. సో ఇలా ట్యాంకర్ ఫిల్ అవుతున్న కొద్దీ వెళ్ళిపోతున్నాయి. అండ్ ఈ ట్యాంకర్ లో కూడా టెంపరేచర్ ఏదో సెట్ చేసి పెడతారంట, సో అంటే వెళ్ళే వరకు పాడవకుండా ఉండడానికి. సో ఫైనల్ గా వీళ్ళ మిల్క్ ప్రాసెస్ అంతా ఇలా ఉంది. వీళ్ళకి ఇది కాకుండా ఎటువంటి డైరీ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు సేల్ చేయట్లేదు, ఓన్లీ మిల్క్ మాత్రమే ఇలా సప్లై చేస్తూ ఉన్నారు. ఈ సైలేజ్ ప్రిపరేషన్ ప్రాసెస్ లో అది ఫర్మెంట్ అవ్వడానికి వీళ్ళు స్టోర్ చేయాలి కదా, అవన్నీ ఇప్పుడు పైన ఎదురుగుండా కనపడుతున్నాయి కదా రెండు, వాటిని సిలోస్ అంటారు. సో వాటిలో స్టోర్ చేసి ఫర్మెంట్ చేసి స్టాక్ అంతా అందులో పెట్టుకుంటారంట. సో ఇది కూడా వీళ్ళ ప్లేస్ లోనే ఉంది అండ్ ఇందులోనే స్టోర్ చేసుకుంటారు. ఇందాక ఆవు మెడలో ఉంది కదా డివైస్, సరిగ్గా పట్టుకోవడానికి కుదరలేదు ఎందుకంటే ఆవు దగ్గరికి రానివ్వలేదని చెప్పి. సో అది మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దామని అయితే తీసుకున్నాను. సో క్లియర్గా మీకు కనపడుతుంది కదా, అది డివైస్ అండ్ ఇది వచ్చేసి ట్యాగ్, అంటే మదర్ అండ్ ఫాదర్ డీటెయిల్స్ అండ్ అది ఎప్పుడు పుట్టింది అన్నది ఈ ట్యాగ్లో ఉంటుంది. అండ్ డివైస్ వచ్చేసి మొత్తం బ్యాటరీ సిస్టమ్ అనమాట. సో ఒక బ్యాటరీ వాళ్ళకి ఆల్మోస్ట్ 6 years వరకు కూడా అది ఉంటుంది అని చెప్పేసి అయితే తను చెప్పారు. సో మనకు నార్మల్గా ఈ ట్యాగ్స్ అన్నీ ఏదైనా వ్యాక్సిన్ వేసినప్పుడు కానీ, బ్యాంక్స్లో లోన్ ఇచ్చినప్పుడు కానీ అలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం కదా ఇండియాలో. బట్ వీళ్ళు మాత్రం ఓన్లీ దానికి ఒక రిజిస్టర్డ్ నెంబర్ జనరేట్ చేసి వాళ్ళ మదర్ ఫాదర్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మెన్షన్ చేసి పెట్టుంది అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఫాలో అవుతారు కదా, సో వీళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ అయితే ఇది. అండ్ ఫైనల్గా మా ఫామ్ టూర్ అయితే కంప్లీట్ అయ్యింది. ఆల్మోస్ట్ 1.5 hour కంటే ఎక్కువ అయింది. అంత ఓపిక్గా మాకు బాగా సపోర్ట్ చేస్తూ మేము అడిగిన డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తూ అయితే చూపించింది. సో మ్యాక్సిమం నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మేము వెళ్ళిపోయే ముందు మాత్రం అందరికీ గుడీస్ అయితే ఇచ్చిందనమాట. సో అంటే దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం మెయిల్ చేస్తే రిప్లై ఇస్తాము అన్నట్టుగా తను చెప్పింది అనమాట. ఫైనల్గా యూఎస్లో మన ఫామ్ టూర్. సో మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఎందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీకు ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.